పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్లెక్కారు. ఇక మంచినీరు సరఫరా నిలిపివేయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇక వేసవి కాలం కావడంతో ఇళ్లలోని బోర్వెల్ నుంచి నీరు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 2 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని, ఇక ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మంచినీరు సరఫరా చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. నా పేరు అండి. దొడ్లేరు గ్రామంలో వచ్చేసి ఒక చెరువు, 2 పెద్ద ట్యాంకులు ఉండి కూడా ఈ నాయకులు ఓట్లు వేయించుకున్నారు. కానీ ఆ దండు బజార్కి వచ్చేసి ఒక బోర్ వేయడం అనేది లేదు. ఆ దండు బజార్ వాళ్ళు ఎంత సమస్యగా నీటి సమస్య కోసం రోడ్డు ఎక్కారు. ఈరోజు కనీసం ఒకరికి బోర్ వేయడానికి లేదు. సరే వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్డు మీద బోర్ వేయించుకుంటుంటే 30 అడుగులు బోర్ వేయించి కూడా మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు అడ్డుకున్నారు. ఆడ కనీసం ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ప్రతి ఒక్క వైసీపీ నాయకులు తెలుసు, టీడీపీ నాయకులు అందరికీ తెలుసు. ఇక్కడ దొడ్లేరు సమస్యలో దొడ్లేరు బజార్కి నీటి సమస్య సంగతి, కానీ ఒక్క నాయకుడు పట్టించుకున్న సంగతి లేదు. ఇక్కడ దొడ్లేరు ఊరి మాట 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పనులకి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి నీళ్లు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్లు ఎట్లా బావి వేయించినా కూడా బావి కాడ నీళ్లు తీసుకోవడానికి కూడా మాకు అడ్డం పడుతున్నారు. పిల్లలు వెళ్ళినా పిల్లల్ని కొడుతున్నారు, పెద్దోళ్ళు వెళ్ళినా పెద్దోళ్ళ మీద తగాదాడుతున్నారు. నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నారు. వచ్చిన బండికి అడ్డం పడి నీళ్లు వేయనీయకుండా చేస్తున్నారు. ఎలా బతకాలి, ఎలా చేయాలి? పొలం పనులకి వెళ్ళొచ్చి మేము నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నాము.